చెన్నైలో వరుస దోపిడీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు సినీ ఫక్కీలో మట్టుబెట్టారు. మంగళవారం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో దోపిడీకి పాల్పడిన బృందం వేళచ్చేరిలోని ఓ ఇంట్లో తలదాచుకుంది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అర్ధరాత్రి ఆ గృహాన్ని ముట్టడించారు. ఈ క్రమంలో పోలీసులు దొంగల మధ్య కాసేపు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇరు వర్గాల పోరులో 5 చోరులు హతమవుగా 2 పోలీసులకు గాయాలయ్యాయి. మృతి చెందిన దొంగలను బీహార్, బెంగాల్ వాసులుగా గుర్తించారు. ఎన్కౌంటర్ జరిగిన ఇంటి గది రక్తకుమ్మడం తలపించింది. భారీ మొత్తంలో నగదుతో పాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠా ఎన్కౌంటర్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ ఎన్కౌంటర్ పై పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం తాజా పరిస్థితి ఏంటి? రవీంద్ర, గత నెల 23వ తారీఖు చెన్నై పెరుంగుడిలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలను మొన్న బ్యాంక్ ఆఫ్ బరోడాలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో మొత్తం 31 లక్షల రూపాయలని తుపాకీతో బెదిరించి గుర్తు తెలియని దుండగులు బ్యాంక్ రాబరీకి పాల్పడ్డారు. వీళ్ళు ఎవరన్నది తెలుసుకోవడానికి పోలీసులు చాలా కసరత్తే చేయాల్సి వచ్చింది. నిన్న విలేకరుల సమావేశంతో మాట్లాడిన పోలీస్ కమిషనర్ త్రిపాఠి చెప్పారు, మేము వీళ్ళ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వీళ్ళు వెతుకుతున్నాము అని చెప్పారు. ఆ నేపథ్యంలో చెన్నై వేళచ్చేరిలోని తమిళనాడు హౌసింగ్ బోర్డు కాలనీలో వీళ్ళు గత 3 నెలలుగా నివాసం ఉంటున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం లభించడంతో గత అర్ధరాత్రి ఆ ఇంటిని పోలీసులు 14 పోలీసుల బృందంతో కూడినటువంటి పోలీసులు ముట్టడిస్తే పోలీసులను చూసిన వెంటనే ఈ దుండగులు పోలీసుల మీద ఎదురుకాల్పులు చేశారు. ఆ వెంటనే పోలీసులు 5 దుండగులపై కూడా ఎదురుకాల్పులు చేశారు. ఈ ఘటనలో మొత్తం 5 బ్యాంక్ రాబరీకి పాల్పడ్డ 5 దొంగలు మరణించారు. కాకపోతే వాళ్ళు ఊపిరితో ఉండగా వారిని చెన్నైలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్తూ ఉన్న సమయంలోనే వారు ప్రాణాలు విడిచారని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. రవీంద్ర, ధన్యవాదాలు శ్రీనివాస్.